భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును అవి బంధింపబడును. పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని మీరు విప్పుదురు, భూమి మీద వేటిని మరలా ఓపెన్ చేస్తారో అది పరలోకమందును అవి విప్పబడునని పరలోకమందును విప్పబడను. సంఘానికి ఉన్న సూపర్ పవర్ అది. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన సంఘంలో నుంచి చాలా మంది కప్పగింతలేశారు. బయటికి పోవడం, కొంతకాలం మానేయటం, ఆ తర్వాత ఆళ్ళ నీళ్ళు పట్టుకొని బతికినాడుకోవడం, లోపలికి రావడం. మనం ఎంట్రీ ఇచ్చే వాళ్ళకి క్షమించి చెర తీసుకున్నాం. ఒకవేళ మనం క్షమించకుండా విడిచిపెట్టామంటే వాళ్ళు కన్ను మూస్తే నరకానికి పోతారు. ఎందుకంటే భూమి మీద మీరు వేటిని బంధింతురు, ఈ మనిషిని తీసేసాం తండ్రి సంఘం నుండి అని మీరంటే పరలోకం నుంచి కూడా నేను ఇక్కడికి రానివ్వను అంటాడు ఆయన. ఎంత కనెక్షన్ ఉంది పరలోకానికి సంఘానికి, మీరు ఆలోచించాలి. సంఘం అంటే చాలా తక్కువ అంచనా ఎత్తున్నారు. భూమి మీద ఉన్నవన్నీ సంఘాలు కాదు, కుల సంఘాలు కావు ఇవి. కుల సంఘాలు, మత సంఘాలు, ప్రాంతీయ సంఘాలు కావు ఇవి. దేవుని సంఘము. భూమి మీద మీరు వేటిని బంధింతురు, అవి అవి పరలోకమందును పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురు, భూమి మీద మీరు వేటిని క్షమించి మళ్ళా మీరు చేర్చుకుంటారో